పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి ఆదివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో జరిపిస్తున్నటువంటి పునరుద్ధానపు ఆరాధనకు ప్రభు బిడ్డలుగా కూడి వచ్చినటువంటి మీకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును, శబ్ద తరంగాల ద్వారా ఆలకిస్తున్న బిడ్డలకును ప్రభు పేరిట మీకు వందనములు. ప్రభు పేరిట మీకు అందరికి కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదివి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో నేను చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. పరిశుద్ధుడైనటువంటి మా దేవ, కృపగలిగినటువంటి మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి మీరు వచ్చి సర్వ మానవాళి కొరకు మీరు చేసినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యాన్ని దీవించండి, దాసును మరుగుపరచండి. బిడ్డలు వింటున్నారు ప్రభు, వివరించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ యొక్క మాటల్లో యేసు ప్రభు వారు బేతనియ గ్రామానికి ఆయన రావటం జరిగింది. పాస్కా పండుగ దినాన యెరూషలేముకు వెళ్ళటానికి ముందుగా బేతనియ గ్రామానికి వచ్చినప్పుడు మరి ఆయన ఎప్పుడొచ్చిన ఆహ్వానించేటువంటి ఆ యొక్క లాజరు యొక్క కుటుంబం, ఈ లాజరు మరణించి పునరుద్ధానము పొందిన తర్వాత అనేక మందికి ఆశ్చర్యం అనిపించింది. ఒక చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేపబడటం అనేది చిన్న విషయం కాదు అన్నట్టుగా ఆ యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి అనేక మంది రావటం, మరి అక్కడి నుంచి యేసు ప్రభు వారు బయలుదేరి యెరూషలేముకు రానై ఉన్నారు అనే విషయం తెలిసినప్పుడు యెరూషలేం ప్రాంత నివాసులందరూ కూడా వారు ఏం చేశారంటే ఖర్జూరపు మట్టలు తీసుకొని మరి ఆ యేసు ప్రభు ఎలాగొస్తున్నాడు అంటే గాడిద మీద వస్తున్నాడు అన్నప్పుడు ఆయన మరి అనేక బట్టలు పరిచి ఆ యొక్క బట్టల మీద ఆయన వచ్చేటట్లుగా ఆయన చేసినటువంటి పునరుద్ధానపు కార్యాన్ని ముందుగా లాజరు జీవితం ద్వారా తెలుసుకున్నటువంటి ప్రజలు యెరూషలేములో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎదుర్కొని వాళ్ళ ఖర్జూర మట్టలు తీసుకొని అప్పుడు అక్కడ అంటున్నటువంటి మాట, జయము ప్రభు పేరట వస్తున్నటువంటి ఇశ్రాయేలు యొక్క రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేస్తూ ఎంతో గౌరవిస్తూ ఎంతో ఘనపరుస్తూ ఘన స్వాగతముతో ఆయన్ని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏ నోరైతే కేకలు వేసి ఆయన్ని ఆహ్వానించిందో ఆ నోరే తిరిగి ఈయన్ని సిలువ వేయండి, ఈయన సిలువ వేయబడాలి అన్నట్టుగా నామకార్థ విశ్వాసముతో నామకార్థ భక్తి జీవితముతో
జీవించినటువంటి వారు. మొత్తానికి ఖర్జూరపు మట్ట అనేది విజయానికి, దేవుని ఘనపరచడానికి అది సాదృశ్యంగా. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఎవరు అని అంటే, ఆయన ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. జయము అనేటువంటి మాటకి ఓసన్నా, ఓస్ అనేటువంటి పదానికి మామూలుగా మమ్మల్ని రక్షించు ప్రభు అని అర్థం. క్రమేణా ఆ పదము ఏమైందంటే స్తుతి కలుగును గాక. దాన్ని కొత్త నిబంధనకు వచ్చినప్పుడు గ్రీకు తర్జుమాలో ఎలాగా పలకబడిందంటే స్తుతింపబడును గాక. కనుక ఇప్పుడు మమ్మల్ని రక్షించు ప్రభు, నీకు స్తుతి కలుగును గాక అన్నట్టుగా ఆ యొక్క పదానికి అర్థం. ఈరోజు మన జీవితాల్లో, మన జీవితానికి ఆయన చేసినటువంటి, మన కొరకు ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆయన్ని మనం ఎలాగా స్వాగతం పలకాలి, ఆయన్ని మనము ఎలాగా ఘనపరచాలి, ఆ యెరూషలేము ప్రజలు ఏ విధంగా ఆహ్వానించారో మనము కూడా మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి ఎలాగ ఆహ్వానించాలి, ఎలాగ స్తుతించాలి అనేటువంటి విషయాన్ని, ఆయన్ని మనము ఏ విధంగా చూడాలి, రాజుగా చూడాలి, ఆయన మనకు రక్షకుడిగా చూడాలి, ఆయన్ని మనము మరి ఆహ్వానిస్తూ ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క మాటలు తన శిష్యుడైనటువంటి యోహాను ద్వారా రాయించినటువంటి మాటలలో యేసు ప్రభుకు ప్రియమైనటువంటి శిష్యుడిగా అతను ఈ మాటలన్నీ కూడా రాశాడు. ఇంచుమించుగా ఈ యొక్క ఉన్నటువంటి సువార్తల్లో చివరి సువార్తగా యోహాను సువార్త. మరి అందరూ కూడా హతసాక్షులు కాబడ్డారు, కానీ ఈ యోహాను ఒక్కడే 100 సంవత్సరాలు బ్రతికి మామూలుగా సాధారణమైనటువంటి మరణాన్ని పొందాడు. ఆ యొక్క భాగ్యం ఇతనికి ఒక్కడికి దక్కింది. ఈ యొక్క సువార్తని క్రీస్తు శకము 85 నుంచి 95 లోపల ఈ యొక్క సువార్తను రాసి ఉంటారు అని పండితుల యొక్క అభిప్రాయం. ఎక్కువగా యోహాను సువార్తలో మంచి విషయాలను, దేవుడు చేసినటువంటి అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు, ఘనకార్యాలు, అలాగని ఆయన రాసినటువంటి పత్రికల్లో క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది, దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అన్నట్టుగా, తిరిగి ప్రభు ఆయన ఏ విధంగా తిరిగి రాబోతున్నాడు, మనమంతా కూడా ఆయన బిడలుగా, ఆయన రాజుగా, ఆయన పరిపాలనలో ఎక్కడ ఉండబోతున్నాం, యేసుక్రీస్తు యొక్క రాకను బట్టి మనకు, మన జీవితాలకు కలిగినటువంటి రక్షణ, పాప విమోచన, మనకంతా కూడా నిత్య జీవము, నిత్యములో ఆయన మనకు రాజుగా, ఆ రాజుకి మనం బిడలుగా, ఆయన మనకు దేవుడిగా, మన ద్వారా ఆయన స్తుతించబడేటువంటి స్తుతికి పాత్రుడిగా ఉండటానికి ఇవన్నీ విషయాలు యోహాను కాడ రాయించాడు ప్రభు. ఈరోజు ఈ మాటలను బట్టి దేవుని మనము ఎందుకు స్తుతించాలా, ఎలాగ స్తుతించాలా, దేవుని నమ్మి దేవుని యొద్దకు వస్తున్నాం, దేవుని వల్ల మనకి ఎలాంటి రక్షణ మనకు ఇవ్వబడుతుంది, ఎలాంటి రక్షణలో మనం ఉంటున్నాం, దేవుడంటే ఎలాగుండాలా, దేవుడంటే ఏం చేయాలా అనే విషయాల్ని, ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని మనం మరి చదువుకుంటూ అవన్నీ కూడా తెలుసుకుందాం.
ఈరోజు మరి పామ్ సండే అన్నట్లుగా, పామ్ సండే అని అంటే దానికి తర్జుమా ఏంటంటే మట్ల ఆదివారము. ఈత చెట్లతో, తాటేక మట్లతో ఆయన యెరూషలేముకు వస్తున్నప్పుడు బేతనియ గ్రామం నుంచి అందరూ కూడా స్వాగతం చెప్తూ, ఆహ్వానిస్తూ, ఆయనను కేకలు వేస్తూ ఆయన గణపరిచారు. దాన్ని ఒక ఆచారంగా ఈరోజు మరి అందరూ కూడా ఆ మట్టలు తీసుకొని ప్రతి సందు, ప్రతి గొంతు తిరుగుతూ ఆ యొక్క ఆహ్వానం ఎట్లాగా ఆహ్వానించారో మనము కూడా ఆహ్వానించాలి. ఆయన మన రక్షకుడు, ఆయన మనకు రాజు, మన పరిపాలకుడు అని ఆయన స్తుతిస్తూ మనం తిరగాల. అలా తిరిగి ఈ ఆదివారం దినం మనం అటు జరిపించుకోవాలి. అది క్రమం. కనుక రానున్న దినాల్లో ఇవన్నీ జరగాలి, ఈ క్రమం అంతా జరగాలి. ఈ విధంగా చేస్తాం కూడా. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మందికి ఆ ఇశ్రాయేలు రాజును మనం ప్రకటిస్తాం. ఆ రాజు ఎవరో అందరూ తెలుసుకోవటానికి మనం సిద్ధపడతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ సమయంలో మరి కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. దేవుణ్ణి స్తుతించటంలో, దేవుని గురించి తెలుసుకోవటంలో, దేవుడు మనకి ఏమై ఉన్నాడు అని గ్రహించటంలో విషయాలు మనం చూద్దాం. చూడండి, మొదటిగా ముందుగానే యేసు ప్రభు రాకముందే కొన్ని ప్రవచనాల ద్వారా కొన్ని విషయాలు తెలియచేయబడ్డాయి. ఆ ప్రవచనాలు ఆ భక్తులు కొంతమంది కీర్తనల ద్వారా, పత్రికల ద్వారా, గ్రంథాల ద్వారా ఆ విషయాలు వాళ్ళు తెలియజేశారు. ఆ రాజు రాబోతున్నాడు, ఆ రాజు స్వతంత్రించుకొని ఆయన రాజ్య పరిపాలన జరుగుతుంది. కనుక మానవులైనటువంటి మనకు ఇంకే భయం అనేది మనకు ఉన్న అవసరం లేదు, దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ముందుగానే ప్రవచనాలు, ఆ ప్రవచనం నెరవేర్పు యేసు ప్రభు చేశారు. అది కరెక్టేనా కాదా అనేది లేఖనం నుంచి మనము కొన్ని విషయాలను చూద్దాం. మొదటిగా 118వ కీర్తన 25, 26 చరణాలు. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధిపరచుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము అనే మాట ఇక్కడ రాయబడినటువంటి మాట. మరి మనం చెప్పుకున్నాం, హోసన్నా అంటే ఏంటంటే మమ్మల్ని రక్షించుము ప్రభు, ఇప్పుడే రక్షించు ప్రభు అనే మాటని ఆ దినాల్లోనే ముందుగానే అవి మరి ప్రవచనాల ద్వారా తెలియచేసినటువంటి మాటలు. ఇప్పుడు అంటాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. మనల్ని రక్షించాలంటే, మనం రక్షించబడాలంటే ఎలాంటి అపాయాలకు గురి కాకుండా, ఎలాంటి శోధనలకి మనం గురి కాకుండా, ఎలాంటి పోరాటాలు మనకు కలగకుండా, 3 పూట్ల తిన్నామా, తాగామా, మంచిగా ఉన్నామా, ఆరోగ్యంగా ఉన్నామా, సంతోషిస్తున్నామా, ఇదంతా కూడా దేవుని వల్లనే అనే మాట మర్చిపోకుండా, మనకి ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తామో, మన అవసరతలకు, మన కార్యక్రమాలకి ముందు స్థానం ఇచ్చి అవన్నీ కూడా నెరవేర్చుకొని చూసుకొని అన్నిట్లో కూడా సమకూర్చుకొని టైం ఉంటే అవకాశం ఉంటే, తీరుకుంటే, పోవాలనిపించుకుంటే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. అనుకుంటానే ఉన్నాను కానీ రాలేకపోతున్నా అట అనిపిస్తుంది. కానీ ఏందో ఆ టయానికి ఏదో అయిపోతుంది. అంటే ఏం లేదు, ఒంట్లో దేవుని భయం లేదు, దేవుని గూర్చినటువంటి అవగాహన లేదు.
నిన్ను వారమంతా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఉదయం మంచిగా లేస్తున్నావు, తిరిగి మంచిగా పడుకుంటున్నావు, లేచి పడుకోబోయేటప్పటికి నీకు ఏ సమయానికి ఏది కావాలి అనేది అన్నీ ఇస్తున్నాడు కదా. ప్రయాణం చేస్తుంటే రక్షకుడిగా ఉన్నాడు, వంట చేస్తుంటే రక్షకుడిగా ఉన్నాడు, పనులు చేస్తుంటే రక్షకుడిగా ఉన్నాడు. మా ఇంటి దగ్గర ఒక సంఘ పెద్ద కుమారుడు మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. పెద్ద చెట్టు, చాలా పాతకాలం చెట్టు అది. అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్పేవాడిని. పిల్లోడు బాగా స్పీడ్గా వెళ్తున్నాడు. జస్ట్ ఒక 6 అంగుళాలు లేంటే 3 అంగుళాలు అనుకుంటా, అంత గ్యాప్లో పెద్ద మాను ఇరిగి కరెక్ట్గా పడింది. పడి ఉంటే పరిస్థితి ఏంటంటే అక్కడికక్కడే పైనుంచి కింద వరకు బండితో కూడా పెద్ద మాను చెట్టు విరిగి పడిపోయింది. పడుంటే అక్కడికక్కడే బజ్జి అయిపోయేవాడు. అతను బజ్జి కాకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళాడంటే అతను ఆ సంఘములో దేవుణ్ణి, తను రక్షించిన దేవుణ్ణి, తనకు రక్షించిన దేవుణ్ణి మర్చిపోకుండా వారములో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా వస్తాడు. బుధవారం మాట బైబిల్ స్టడీ అంటే వస్తాడు, శనివారం సిద్ధపాటు ప్రార్థన అంటే వస్తాడు, స్త్రీల కొడుకన్నప్పుడు కుటుంబాన్ని పంపిస్తాడు, ఆదివారం ఆరాధన అంటే ముందుగా వచ్చి అతని వంతు ఏదైనా చేయాల్సి వస్తే చేసేసి సిద్ధంగా ఉంటాడు. ఆ విషయాన్ని అతను సాక్ష్యం చెప్పాడు. వాస్తవంగా 3 అంగుళాలు 6 అంగుళాలు గ్యాప్లో ఆ మాను పడింది. ఒకవేళ కనుక పడి ఉంటే ఈరోజు నేను భూమి మీద ఉండేవాడిని కాదు. ఎవరని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ పిల్లోడు? దేవుడు నా రక్షకుడని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అలాంటి రక్షణ ప్రభు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? వారానికి ఒక రోజు వస్తే చాలు కదా, అది కూడా మధ్యలో వస్తే చాలు, అయిపోయే లోపల వస్తే చాలు. ఆ రక్షణ ఉంది కాబట్టి, ఇస్తా అని చెప్పాడు కాబట్టి ఆ రక్షణ అంటే సరిపోతుందా? లేచి తెలియకుండానే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, పరుగులు తీయాల్సి వస్తుంది. పని, బాట, వ్యాపారము, ఏదో కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా ఆయన ఎట్లున్నాడు? రక్షకుడుగా ఉన్నాడు. రెండోదికి నేను అభివృద్ధి పరుస్తున్నాడు దేవుడు. నువ్వు చిన్న పని చేసుకున్నా, చిన్న వ్యాపారం చేసుకున్నా, కుటుంబాన్ని ఏదో పొదుపుగా నువ్వు చేసుకుంటున్నా, నీ కష్టార్జితము, నీ కలిగినంతా కూడా దేవుడు నేను ఆస్వాదిస్తుంటే, దేవుని మందిరానికి రావటానికి, ఆ రక్షణ ఇచ్చిన దేవుని దగ్గరికి రావటానికి, అభివృద్ధి పరిచిన దేవుడి దగ్గరికి రావటానికి ఎన్నో సాకులు. ఇప్పుడు ఆయన పరలోకం నుంచి వచ్చాడంటే దానికి కారణం ఏంటి? మనల్ని రక్షించటానికి, మనల్ని అభివృద్ధి పరచడానికి, మనము నిత్య జీవానికి పోవటానికి ఏర్పాట్లు చేయటానికి, మనలో ఏ దోషం అపరాధములు లేకుండా మన శిక్షణ ఆయన అనుభవించడానికి, మన జీవితాల్లో పాపాన్ని బట్టి శాంతి సమాధానం కోల్పోతే ఆ సమాధానం మనకి ఇవ్వటానికి ప్రభు వచ్చి ఆ కార్యం చేసినప్పుడు ఆ దేవుని దగ్గరకు రావటానికి ఎందుకు ఆ యొక్క సాకులు? అంటే నాకు రక్షణ అవసరం లేదు, నాకు అభివృద్ధి అవసరం లేదు, నాకు జ్ఞానం ఎక్కువ అనుకున్న వాళ్ళకి మెదడు ఎక్కడ ఉంటుంది? అటువంటి వాళ్ళకి, అట్లా అనుకుని జీవించే వాళ్ళకి మెదడు ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళ కానీ అరికాళ్ళ కానీ ఉంటుంది. అటు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? చూసి నా రక్షణ నీకు అవసరం లేదా, నీ అభివృద్ధి పరచడం నీకు ఇష్టం లేదా, సరే అని అన్నయ్య మనిషి అని ప్రభు మౌనంగా ఉండే పరిస్థితి ఏమీ ఉండదు. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత అంటాడు, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక, యెహోవా మందిరంలో నుండి మిమ్ము దీవించుచున్నాము. ఆయన మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు ఏమవుతారంట? ఆస్వాదించబడతారంట. ఆయన బిడ్డగా ఆయన పేటకు వచ్చినటువంటి మీరు ఆస్వాదించబడటము, దీవించబడటము,
ఆ దీవెనలే, ఆశీర్వాదాలే నీ అభివృద్ధికి కారణము. మనిషి యొక్క నోటి ఇచ్చక నేను అప్పగిస్తున్నాడా? మనుషుల యొక్క చూపు, విషపు చూపులకు నేను అప్పగిస్తున్నాడా? మనుషులు చేసేటువంటి ద్రోహ కార్యాలకు దేవుడు నేను అప్పగిస్తున్నాడా? అన్నిట్లో నుంచి ప్రభు రక్షిస్తున్నాడు. అది తెలిసి మనము ఆయన మనకు రాజుగా, మనకు రక్షకుడుగా ఆయన మనం స్తుతించాలి, ఆహ్వానించాలి, ఆయన గౌరవించాలి. ఆయన గౌరవిస్తున్నావంటే ప్రతి సందర్భంలో నువ్వు కనిపించాలి. ఆయనకి కనిపించకపోతే నువ్వు ఆయన గౌరవించినట్లు కాదు. రెండో మాట చూద్దాం. రెండో మాట కీర్తన 72వ కీర్తన 17వ చరణం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చుండును. అతన్ని బట్టి మనుషులు దీవెనపడుదురు, అనుజులందరూ. అది అలాగ అనుకోవాలా, అలాగ ఉండాలా. అది మన స్థితి. ఏదో 4 రూపాయలు సంపాదిస్తున్నాము, ఏదో 4 రూపాయలు వెనకుంది, నాకు అయి ఉన్నాయి అని అంటే కాదు. అది దేవుని వలన నీకు అది జరగాల. ఆ విధంగా ఉండాలి అని అంటే దేవుణ్ణి నువ్వు గౌరవించాలా, రాజుగా గుర్తించాలా. ఆయన నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఆయన ఆహ్వానించేటువంటి వారుగా ఉండాలి. మూడో మాట ప్రభు చెప్తున్న మాట యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనంలో మాట. యెషయా 44:6లో ఉన్నటువంటి మాట, ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిస్తున్నాడు, దేవుడు రాయించాడు. ఏం చెప్తున్నాడు? కంటిన్యూషన్. నేను మొదటి నుంచి ఉన్నటువంటి వాడను, కడ వరకు ఉన్నటువంటి వాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాడిని నేనే, ప్రారంభించినటువంటి వాడిని నేనే, చివరి వరకు ఉన్నటువంటి వాడిని నేనే, చివర ముగించేటువంటి వాడిని కూడా నేనే. కనుక ఇప్పుడు ఆయన ఎవరైనా అని చూస్తే బైబిల్లో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను సువార్త 1:49 చదవండి. యోహాను సువార్త 1:49. యోహాను సువార్త. నతానియేలు, ఇప్పుడు నతానియేలు ఎవరితో అంటున్నాడు? యేసు ప్రభుతో అంటున్నాడు, బోధకుడా నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరు ఆయన ఎరిగినటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎవరు అంటే నీవు ఇశ్రాయేలుకు రాజుగా వచ్చినటువంటి వాడవు. తర్వాత పరలోకంలో కూడా యేసు ప్రభుని గురించి ఏం తెలియచేయబడుతుంది? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన 19, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీద ఏం చేయబడింది? రాయబడి ఉన్నది. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే రాజు, ఆయనే ప్రభువు, ఆయనే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి తన ప్రజలు ఏలేటువంటి రాజు. తన ప్రజలైనటువంటి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలకు ఆయనే రాజు, ఆయనే పరిపాలకుడు. ఆయన పరిపాలనలో మనం ఉండాలి. అప్పుడు మనం రక్షించబడతాం,
అప్పుడు మనము అభివృద్ధి చెందుతాం. రాజు గురించి తెలుసుకున్నాం. ఈ మాటని ఎక్కడన్నారు? యెరూషలేముకు యేసు ప్రభు ఆయన గాడిదకి వస్తున్నప్పుడు ఆ మాటని వాళ్ళు పలికారు. ఆయన ఎవరంటే ఇశ్రాయేలుకు రాజు. ఆ రాజు ఎప్పుడు కూడా నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దాని ద్వారా కూడా ఆయన స్తుతించబడుతూ ఉండాలి. రెండో మాటగా ఆయన స్తుతించబడుతూ ఉండాలి. ఎలాగ స్తుతించబడాలి? చూడండి, బైబిల్లో ఇవి మనకు తెలియాలి. రాజు అన్నప్పుడు ఎట్లా చేస్తామో, ఏమని పిలుస్తామో? మామూలుగా ఒక అలవాటు ఉంది, ఒక బలహీనత. మనిషి ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు? పేరు పెట్టి అండి అని పిలుస్తారు. మనిషి లేనప్పుడు ఏమంటారు? ఆమె, వాడు అని మాట్లాడతారు. అదొక మానవునుకున్నటువంటి నైజం అన్నమాట. కానీ ఈ రాజు నువ్వు ఉచ్చరించినప్పటికీ కూడా, ఇతరులకి తెలియచేసినప్పుడు కానీ, నీవు ఆయన తలుస్తున్నప్పుడు కానీ, ఎప్పుడు నీ జీవితంలో ఆయన రాజుగా ఉండాలి. అలాగ నీ వాళ్ళని ఘనత కలిగినప్పుడే ఆ రక్షణ, ఆ అభివృద్ధి నీకు కలుగుతుంది. ఇప్పుడు ఆయన్ని మనం రాజుగా తెలుసుకున్నాం. ఆయన్ని, ఆ రాజును మనం ఎలాగ స్తుతించాలో తెలుసుకున్నాం. చూడండి, ఎవరు స్తుతించాలి, ఎలాగ స్తుతించాలి? కీర్తన 150 కీర్తన 6వ చరణంలో ఉన్నటువంటి మాట. కీర్తన 150 కీర్తన 6వ చరణం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. అంటే దానికి అర్థం ఏంటి అని అంటే, జీవముతో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించాలి. జీవముతో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా స్తుతించాలి. అందుకని మనం వచ్చినప్పుడు స్తుతించండి, దేవుని స్తుతించండి, వాయిద్యాలు ఉన్నాయి తీసుకోండి, ఆయన రాజును గణపరచండి అని ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యము కూడా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. 100వ కీర్తనలు అంటాడు, నీ వస్తున్నటువంటి సిద్ధపాటు, ఏర్పాటు ఎట్నాలంటే ఆనంద గీతములతో, ఆనంద గానములతో ప్రభు నీకు చేసినటువంటి మేలును బట్టి సాక్ష్యాన్ని ఒక అర్పణగా, నీ కష్టాజీతాన్ని అర్పణగా, ప్రభుని తృప్తిపరిచినటువంటి వాటిని అర్పణగా తీసుకుని వచ్చి ఆయనకు చెల్లించు. అది చేసినప్పుడు నీ అభివృద్ధి. ప్రభు ఇచ్చిందంతా కూడా తీసుకొని దాచిపెట్టుకొని అల్లవాళ్ళలాగా, ఇళ్ళవాళ్ళలాగా, బంకశాస్త్రాలు చేసేవాళ్ళలాగా చేస్తే నీ అభివృద్ధి ఆడికి ఆగిపోద్దు. ఒకరోజు ఒకడు అన్నాడంట, ప్రభువా నేను అంగీకరించాను, విశ్వసించాను, లోకాన్ని విడిచిపెట్టాను, ప్రభు నీవే దేవుడవు. అయితే నేను నమ్ముకున్న కాడి నుంచి నాకు చదువుకున్నాను ఏ ఉద్యోగం లేదే. ఒక చిన్న ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం నమ్మకంగా ఉండి దాంట్లో వచ్చినటువంటి దశంభాగా నీకు ఇస్తూ, నాకు మేలును బట్టి సాక్ష్యం చెప్తూ, అయ్యా అన్ని విషయాల్లో కూడా నేను మహింపరుస్తాను ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేశాడంట కన్నీళ్ళతో. వెంటనే ఆ ప్రార్థన విని ప్రభు అతను మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి జీతాన్ని ఇచ్చాడు. ఉదయానికి పోయలేడు, మరి ఆ ఉద్యోగం తగినటువంటి జీతం వచ్చింది. వెంటనే తెచ్చుకొని వస్తా రొట్టె తీసుకొని, వస్తా చికెన్ తెచ్చుకొని, బాగా వండుకొని, బాగా వాసన వచ్చేటట్టు వండుకొని, ఆ చపాతీలు, ఆ చికెన్ ఆడ పెట్టుకొని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని ఏమనంటే, ప్రభువా కష్టపడింది నేను, చెమట గారింది నాకు, ఆ పని అనేది తిరిగి చూసుకుంది నేను, ఆ వచ్చిన డబ్బు నేను అనుభవించాలా? ఆ వచ్చిన డబ్బు నీకెందుకు ఇవ్వాలా? దశంభాగం నీకు ఎందుకు ఇవ్వాలా? నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకెందుకు లెక్క చెప్పాలా? అర్పణలు ఎందుకు చెందించాలా? ఇది కరెక్ట్ కాదు ప్రభా. యేసునామములో అడిగి వేడుకుంటున్నావు తండ్రిని. చూసే లోపల కుక్క వచ్చి శుద్ధంగా తినేసి గమ్ము గెలిపిందంట. అప్పుడు ప్రభా ఏంటి ప్రభా ఈ అన్యాయం అంటే, అంతే కదయ్యా, నువ్వు అడిగావు ఇచ్చాను,
ఇప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలన్నావు, సరే నాకు నేను ఇంకేమనుకున్నా, సరే నాకు ఎందుకు ఇవ్వాలని అన్నావు కదా, ఇవ్వటం అవసరం అన్నావు కదా, అప్పుడు నాది నేను తీసుకోవాలంటే నేను ఎవరిని పంపించాను అని చెప్పాడంట. అంతే. మన అభివృద్ధి ఆగిపోతుందంటే కారణం అదే. అందుకని నేను ఏం చెప్తానంటే, మీ ఇళ్ళల్లో ప్రతి నెల ప్రార్థన జరగాలి, అభివృద్ధి కొరకు, రక్షణ కొరకు, నీ కష్టజీతం ఆస్వాదించబడటానికి అని చెప్పుకుంటూనే వస్తాను నా జీవితకాలం అంతా. ఆ చోటోడికి చెవులు శంఖం పెట్టి ఊదితే ఊదినా కూడా వాడికి వినపడలేదంట. పెట్టుకోండి అమ్మా, మీకు మంచి జరగాలి, మీకు అభివృద్ధి, క్షేమము, మీ కుటుంబానికి రక్షణ, అది నా స్వార్థాన్ని కొరకు, నా స్వలాభం కొరకు కాదు, మీ క్షేమం కొరకు, ప్రభు చెప్పిన మాటల కొరకు. చెప్తా ఉంటాను, వింటూ ఉంటారు, నాకు వందనాలు చెప్పేసి పోతుంటారు, నేను కూడా వందనాలు చెప్తాను. రేపు అభివృద్ధి ఆగిపోతే, రేపు రక్షణ అనేది నీకు లేకపోతే అప్పుడు ఏం చేస్తావు? ఏం కొట్టుకుంటారు? నెత్తి ఏం కొట్టుకుంటారు? అంటే నెత్తి అది ఏం ప్రయోజనం? అది మనం ఆలోచన చేయాలి. తర్వాత రెండో మాట, 103వ కీర్తన 1వ చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని 2 నుంచి 5 వరకు చూసినప్పుడు ఎందుకు స్తుతించాలా, ఎలాగ స్తుతించాలా, ఏం చేస్తే స్తుతించాలా అనే మాటలు అక్కడ ఉన్నాయి. మొత్తానికి అంటాడు, స్తుతించాలి జీవంతో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా. నేను అందరికి కూడా ఒక మోటివేషన్గా చెప్తా, మీరు ప్రారంభించినప్పుడే, స్తుతి స్టార్ట్ చేసినప్పుడే, అనౌన్స్మెంట్ అయినప్పుడు స్తుతి స్టార్ట్ చేసిన వెంటనే రండి, ఆ స్తుతితో ఏకీభవించండి, ఆ నడిపింపులో ఏకీభవించండి. మీరందరూ కూడా పాటలు పాడాలి, రాకపోయినా నేర్చుకొని మీరందరూ కూడా స్తుతించాలా, ఆరాధన చేయాలా, వాక్యం చదవాలా, ఎన్ని చేయాలా అని చెప్తూ ఉంటా. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, అక్కడ భక్తుడు అంటాడు, మనకిచ్చినటువంటి అవయాలన్నీ కూడా ఎట్లా ఉండాలా? సాక్ష్యాలు చెప్తారు. ఏం చెప్తారంటే, నాకు ఎట్టుండింది, నాకు అట్టయింది, ఇట్ట చెప్పారు, ఇంత ఖర్చు అయింది అని చెప్తారు. కానీ భక్తుడు అవి చెప్పట్లా. ఇవన్నీ కలుగు చేసిన వాడు ఆయన, అన్నిటికీ ఆయన క్షేమాన్ని కలుగు చేశాడు. అన్నిట్లో నాకు నష్టం లేదు. నా ప్రాణం విషయంలో కానీ, నా ఆహారం విషయంలో కానీ, నా కుటుంబం విషయంలో కానీ, నా క్షేమం కలగటం విషయంలో కానీ, అన్నిట్లో కూడా ఆయన నాకు రక్షణ, అభివృద్ధి అనేది కలుగజేశాడు. కనుక ఇప్పుడు నేను మౌనంగా ఉండలేను, నేను మౌనంగా ఉండను. నా ప్రాణంతో కూడా, నా ప్రాణము ఉంది కాబట్టి నా అంతరంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి ఏం చెల్లించాలా? నోరు స్తుతిస్తే నీ నోటిని బట్టి, నీవు చప్పట్లు కొడుతుంటే నీ ఆరోగ్యాన్ని బట్టి, నీవు ప్రభుని మైమరిచి దేవుని లీనమై ఆరాధిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ప్రభువులు ఆరాధించబడుతుంది కాబట్టి నీకు క్షేమం. ఒకసారి ఒకరు మరి ఒక ప్రేయర్ జరిగింది. ఆ ప్రేయర్కి వెళ్ళిన తర్వాత అందరం పాస్టర్లు అందరం కూర్చొని ఆహారం తింటున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. అందరం కూర్చొని ఇంకా అందరు పాస్టర్లు అందరూ ఉన్నారు. తింటున్నప్పుడు వీలప్పున వెంటనే మాతో తింటున్నటువంటి ఒక వ్యక్తి వెంటనే వాళ్ళ పాపను పిలిచాడు. పాపను పిలిచి, పాప త్వరగా రమ్మా అంటే, ఆ పాప ఏదో లోపల ఏదో రెడీ చేస్తూ ఉంది. ఈ లోపున మరి అరిచి పెద్ద గరిచినంత పరిగిస్తూ వచ్చింది. నీకు తెలీదా, నీకు నీ అన్నం తింటున్నా, అన్నం తింటేప్పుడు ఏం చేయాలా? ఓ సారీ డాడీ అని చెప్పి తీసుకొచ్చింది ఒక మూట. ఏం మూట? మందుల మూట. అప్పుడు అడిగారు పక్కన వాళ్ళు, ఏంటంటే తినకముందు వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలా,
తిన్న తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత వేసుకోవాలా. అట్లాగా ఉదయం లేచిన కాంచి పడుకోబోయేంత వరకు మాత్రే జీవితం, మాత్రే ఆహారం, మాత్రే ఆరోగ్యం అన్నట్టుగా జీవిస్తున్నాడు. చనిపోయాడు అప్పుడు. చూసారా, ఏమి తెలియట్లేదు. ఆయన ఇజ్రాయేలుకు, ఆయన మనకు రాజు అని ఘనపరుస్తూ ఆయన స్తుతించిన కారణాన్ని బట్టి అది. కనుక ఈరోజు మన స్తుతి ఎట్టుండాలా? మన స్తుతి ఎట్టుండాలా? ప్రాణముతో అంతరంగములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన ఆరాధించేటట్లుగా ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. మూడు చూద్దాం. కీర్తన 34వ కీర్తన మొదటి చరణం. ఒకటి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎప్పుడు? టైం ఉన్నప్పుడు, ఎప్పుడు? కనీసం వారానికి ఒకరోజు గుర్తు వచ్చినప్పుడు, ఎప్పుడు? ఏదో భారం అనిపించినప్పుడు, భారం కూడా కాదు, ఏదో దెయ్యం దొక్కినప్పుడు, ఎప్పుడు? పీడకళ్ళు వచ్చి ఉన్నట్టుండి పడక నుంచి లేచి అరుస్తుంటారు. అప్పుడు భక్తుడు అంటాడు, ఎల్లప్పుడూ నిత్యము నాలో ఏముందంటే స్తుతి ఉంది. అందుకని అందరూ కూడా చెప్తా, మీ దగ్గర స్తుతి బుక్ ఉండాలి, పాటల బుక్ ఉండాలి, బైబిల్ ఉండాలి. ఎప్పుడు కూడా అది మీకు ఒక ఆయుధముగా అది మీకు ఎప్పుడు కూడా ఉండాలి చేతిలో. ఏది నిర్లక్ష్యం చేసినా అది నిర్లక్ష్యం చేయబాకు అన్నట్టుగా. 4వదిగా చూద్దాం. కొత్త నిబంధనలో 4వదిగా హెబ్రీ పత్రిక 13:15. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగముగా చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలములను అర్పించేదము. ఎందుకు క్రమం పెట్టిందంటే, ఉదయం లేగానే కుటుంబంగా కూడుకోండి, నైట్ పడుకోబోయే ముందు కుటుంబంగా కూడుకోండి, ఎన్ని పనులున్నా ఒక టైం అనుకోండి, ఆ ప్రార్థన చేసి ముగించండి. ఏది చేసినా కూడా నీ జీవితంలో కుటుంబంలో ఏముండాలి? స్తుతి యాగం ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కార్యము, మన దారిద్ర్యం తీసివేసి ఆయన వల్ల మనం ధనవంతులు కావటం, ఆయన దరిద్రుగా మార్చబడటానికి తండ్రి ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి మనకి భాగ్యాన్ని ఇచ్చాడో, మన స్తుతి అనేది కూడా అలాగే యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ఎప్పుడు కూడా ఈ జీవ ఫలాలతో స్తుతి యాగం చేసేటట్లుగా ఉండాలి. ఇది నీ జీవితంలో లేకపోతే నీ అభివృద్ధి ఆగిపోతుంది. ఇది నీ జీవితంలో లేకపోతే రక్షణ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎట్లా జీవిస్తావు? జీవించు. ఎంత ప్రయత్నించి కుదరదు. మనకేదో చులకనగా తీసుకుంటున్నా కానీ అదేముందిలే అన్నట్టు అనుకుంటున్నావు కానీ, నువ్వు ఏది చూసుకొని దేన్ని బట్టి అలా ఉంటున్నావు ఏమో కానీ, నెక్స్ట్ జరగబోయేది ఇది అన్నట్టుగా ప్రభు తెలియచేస్తున్నటువంటి మాట. దీన్ని బట్టి మన జీవితంలో ఏముండాలి అని అంటే, యేసుక్రీస్తు ద్వారా మన దేవునికి స్తుతి అర్పించాలి. ఎప్పుడు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకు ఈ విధంగా స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? ఆయన మనకు రాజుగా, మనల్ని పరిపాలించేటువంటి రాజుగా ఈ లోకానికి వచ్చి ఆ రాజు బిడ్డలుగా మనం చేర్చబడటానికి
మన జీవితంలో జరగాల్సిన రక్షణ కార్యాన్ని జరిగించి మన నిమిత్తం అన్నీ కూడా ఆయన చెల్లించేసి ఆయన పడి మనకేం నొప్పి తెలియకుండా మనం కష్టం కాకుండా మనకి స్థితిలో పెడితే దేవుడు కనిపించటం లేదు, దేవుని మాటలు వినిపించటం లేదు, దేవుడు నేర్పిస్తుంటే నేర్చుకోవట్లేదు, దేవుడు అవకాశం ఇస్తుంటే అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ అనేది యూదులకు దేవుడు ఇస్తే వాళ్ళు కాళ్ళు దండారంట. వాళ్ళు నిర్లక్ష్యం, మాకేం రక్షణ, సిలువేయండి, ఆయనేది మాకు దేవుడు అన్నట్టుగా. అంటే యోగ్యత అర్హతలు అంటే అన్యులైనటువంటి మనకు ఆయన రక్షణ మనకు అనుగ్రహించి ఈరోజు మనం రక్షించబడ్డాము అని అంటే, ఈరోజు ఆ రాజు బిడ్డలుగా మనం ఉన్నామంటే, మన అభివృద్ధి క్షేమం రక్షణలో ఉన్నామంటే ఆ నిర్లక్ష్యము మనకి ఇవ్వబడింది. ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేసి అది ఎవరికి పోద్ది? పక్కనోడికి వెళ్తుంది. నీకంటే వెనక్కి వచ్చినటువంటి వాడు ఆ రక్షణ ఆ క్షేమం చూసినప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత నువ్వు విలపించినా తిరిగి ఆ భాగ్యాన్ని పొందుకోలేవు. అది వాక్యం చెప్పేది. కనుక ఈ మాటను బట్టి మూలవాక్యం ఈరోజు ఏం చెప్పుకున్నాం? మనము ఏం చెప్పుకున్నాం? ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చువారు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అనేటువంటి మాట మీద ఎందుకు స్తుతించాలి, ఎవరిని స్తుతించాలి, దేన్ని బట్టి స్తుతించాలి, ఆ స్తుతి వల్ల మనకేం కలుగుతుంది, ఇవన్నీ కూడా ఈ పామ్ సండే మట్ల ఆదివారం రోజు మనం ఇవి తెలుసుకున్నాం, ఇవి నేర్చుకున్నాం. కనుక ఎప్పుడు మనకేముండాలి? దేవుని యొక్క రక్షణ ఉండాలి. ఎప్పుడు కూడా మనకేముండాలి? దేవుని యొక్క అభివృద్ధి, మనకు క్షేమం ఉండాలి. ఇటు స్థితి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి అనుగ్రహం మీకు అందరూ కూడా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నాయనా, యొక్క సమయంలో మరి మీరు నాయనా మాకు రాజుగా, ప్రభువుగా, మమ్మలను ఏలేటువంటి పరిపాలకుడిగా, ఈ లోకంలో ఉన్నటువంటి మా స్థితిగతులను చూచి ప్రేమించి ఆ బంధకాల నుంచి విడిపించి నీ యొక్క రాజు బిడ్డలుగా నీ యొక్క పరిపాలనలో, మీ సంరక్షణలో క్షేమము అభివృద్ధి కలగటానికి మీరు చూపించినటువంటి, మీరు చేసినటువంటి, మీరు జరిగించినటువంటి కార్యాన్ని మేము తలపోస్తూ నీ పాద సన్నిధిలో మేము ధ్యానం చేస్తున్నప్పుడు అనేక విషయాలు బయలుపరిచారు. సంఘం వినింది, శబ్ద తరంగాల ద్వారా బిడ్డలు విన్నారు, లైవ్లో బిడ్డలు వీక్షిస్తున్నారు. బిడ్డల జీవితాల్లో అట్టి రక్షణ, అట్టి అభివృద్ధి, క్షేమము కలుగునట్లుగా కృపదయచేయమని మీ కృపకు అప్పగిస్తుండగా మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అనిన సహవాసం సంఘానికి, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును, శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి కాలనీ ప్రజలకు, కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.